అర్జునుడు కర్ణుడిని ఓడించిన వెంటనే భీష్ముడితో యుద్ధానికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీడియోని చూడండి. భయంకరమైన కర్ణ అర్జునుల యుద్ధం తర్వాత అర్జునుడు గెలుస్తాడు. విరాట పర్వంలో గెలిచిన అర్జునుడు తన సారథి అయిన ఉత్తర కుమారుడితో అంటాడు, రథాన్ని వెంటనే భీష్ముడున్న స్థానానికి తీసుకొని వెళ్ళమంటాడు. ఎక్కడైతే బంగారు తాటి చెట్టు జెండా ఉందో అక్కడ భీష్ములు ఉన్నారని చెప్తాడు. అర్జునుడి తర్వాత లక్ష్యం భీష్మాచార్యులు. అంతలో అర్జునుడి మాటలు విన్న ఉత్తర కుమారుడు భయపడ్డాడు. ఇప్పటి వరకు అతను ఇంత ఘోరమైన యుద్ధం మరియు పరిస్థితిని చూడలేదు. ఆ భయంతో, ఓ అర్జున, ఈ గుర్రాలను నేను అదుపు చేయలేను. నా చుట్టూ భయంకరమైన యుద్ధ నిర్మాణం చూస్తే నాకు భయం వేస్తుంది. ఈ యుద్ధంలో ఎటు చూసిన రక్తం, చావులు, ఏనుగుల అరుపులు మరియు యుద్ధ శబ్దాలు వలన నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మీ గాంధీవ నుంచి వచ్చే బాణాలను నేను గమనించలేకపోతున్నా. భూమి నా కళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది అని భయపడి చెప్తాడు. అది విన్న అర్జునుడు ప్రశాంతంగా ఉత్తరుడికి చెప్తాడు, భయపడకు ఉత్తర, మత్స్యరాజానికి యువరాజువి నువ్వు. నేను పోరాడుతుండగా పగ్గలను గట్టిగా పట్టుకో. నన్ను కౌరవులు ఓడించలేరు. ఎందుకంటావా? అయితే ఇది విను ఉత్తర.